శ్రావణ్ గారు చెప్తారు. కొన్ని గంటల్లో తెలంగాణ అంశాన్ని తేల్చేస్తున్నారని చెప్పి అన్నారు కదా, చెప్తారు. 6 నెలల ముందే 5 నెలల్లో 4 నెలల ముందే ఎన్నికల ముందు అట్లెట్ల తెలంగాణ ఇస్తారు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంకొక 1000 మంది తెలంగాణ బిడ్డలు ఇక్కడ చచ్చిపోవాలా? ఇంకా 1000 మంది బిడ్డలు చచ్చిపోవాలా? రావణ కాస్ట్ లెట్ మీ కంప్లీట్ మా లెట్ మీ కంప్లీట్ ఈ మాత్రం జ్ఞానోదయము జేఏసీలతో చర్చించకుండా, విద్యార్థులతో చర్చించకుండా, రైతులతో చర్చించకుండా, ఈ 2 పార్టీలు ఎవరైనా ఇవాళ మాట్లాడే పార్టీలు ఎవరైనా సరే రైతులతో చర్చించకుండా, శాస్త్రీయ బద్ధత లేకుండా ఎర్రమనాయుడు కమిటీ ఎందుకు వేసిండు? ఎర్రమనాయుడు కమిటీ రిపోర్టును ఆధారంగా చేసుకుని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖనిట్లు ఇచ్చిండు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి కాలం చెల్లింది, దాన్ని ఇంతవరకు ఆ రిపోర్ట్ను బయట పెట్టలేదని మాట్లాడుతున్న తెలుగుదేశం నాయకురాలు, మీ నాయకుడిని అడగండి మీరు. ఏ కమిటీకి అయితే కాలం చెల్లిన కమిటీకి ఒక కాలం చెల్లిన లేఖనిచ్చి ఆ లేఖలో మేము చెప్పినాం కదా తెలంగాణ పట్ల మేము అదే దాన్ని కట్టుకుంటామని చెప్పని ఆఖరి ప్రధానమంత్రి రాసిన లేఖలో కూడా మీరు ఇచ్చిన ప్రణబ్ లేఖను మేము విత్డ్రా చేసుకోలేదని మాట్లాడింది. సో దేర్ ఫార్ వెన్ యు ఆర్ క్వశ్చనింగ్ ద ప్రాసెస్ టుడే ఆంధ్ర ప్రజలు అడగట్లేదు. కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఎలాంటి సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో మీకు తెలియదా? ఆ పరిస్థితుల ఆధారంగా శ్రీకృష్ణ కమిటీ వేయడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ కొంతమంది స్టేక్ హోల్డర్స్ కలిసిన మాట వాస్తవం. శ్రీకృష్ణ కమిటీ తీసుకోవచ్చు ఆంధ్ర ప్రాంతంలో ఎట్లా బతకాలి. ఇక్కడేంది నేను పెట్టామన్నా కాబట్టి అఖిలపక్ష సమావేశం పెట్టి తెలంగాణ వచ్చింది. అక్కడ పోయింది చూసినవా నేను తెలంగాణకి ఎంత వ్యతిరేకంగా ఓట్లాడినా అని చెప్పని ఒక జుగుప్స కలిగించేటువంటి ఒక రాజకీయ ఓట్ల సీట్ల పోరాటం ఆంధ్ర ప్రాంతంలో జరుగుతుంది. ఆంధ్ర ప్రాంత ప్రజలు విన్యాసాలు చూస్తూ ఉన్నారు. చూసారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ was targeting Kiran Kumar Reddy and TDP is targeting the YSRCP and as well as Kiran Kumar Reddy, బొత్స సత్యనారాయణ. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆంధ్ర ప్రాంతంలో దాడి చేస్తూ నీకంటే గొప్ప సమైక్యవాదులు నేను అని చెప్పని అన్ఫార్చునేట్లీ ఆంధ్ర poor people do not have proper leadership to protect their interests. ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటే 11 అంశాలతో కూడిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ క్రియేట్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఇవి న్యాయం జరగాల, ఇది కష్టం జరగాల అని చెప్పని ఒక ప్రణాళిక చేస్తుంది కూడా సిద్ధంగా లేనటువంటి ఒక బలహీనమైనటువంటి భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆంధ్ర పార్టీ నాయకత్వంతో ఆంధ్ర ప్రజలు ఎట్లా ఫైనల్ గా మీ పార్టీకి సంబంధించి రేపు సమన్వయ కమిటీ సమావేశం జరిగిన తర్వాత ఆల్రెడీ 11వ తారీఖు కూడా మరోసారి జీఓఎం సమావేశం కాబోతుంది. ఆ తర్వాత అయినా తెలంగాణ బిల్లుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా? మిత్రమా, మా సోదరి అనురాధమ్మ చాలా అభ్యంతరం వ్యక్తం చేసేటువంటి రీతిలో శాస్త్రీయం అనే పదాన్ని ప్రస్తావన చేశారు. ఎంతో సవిస్తరమైనటువంటి రీతిలో అనేక స్థాయిల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, దాంతోపాటు వివిధ మాధ్యమాల ద్వారా, వివిధ శాఖల ద్వారా, దాంతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా అనేక కోణాల్లో విస్తారమైన యంత్రాంగం నిమగ్నమై చేస్తున్నటువంటి పనులని సమీక్షించడం కోసం, పూర్తి స్థాయిలో వచ్చినటువంటి సమాచారాన్ని పరిశీలనలోకి, అవగాహనలోకి స్వీకరించి నిర్ణయాలను నిర్దేశించుకోవడం కోసం ఏర్పడేటువంటి మంత్రుల బృందం అమ్మ. అది మీకు తెలియంది కాదు. ప్రజాహిత జీవితంలో ఉన్నటువంటి వారే మిగతా మిత్రులు చర్చల్లో ఉన్నారు. అంతర్గత ప్రక్రియ ఎలా సాగుతుంది, ప్రభుత్వ స్థాయి ప్రక్రియ ఎలా సాగుతుంది, దయచేసి విను తల్లి. అమ్మ అనురాధమ్మ, దయచేసి విను. నేను అనురాధమ్మ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావడం మంచిది కాదు తల్లి. అనురాధ్ గారు వినండి ప్లీజ్. అనురాధమ్మ, నేను చెప్పేది విన్న తర్వాత మీ ఇష్టానుసారంగా వ్యాఖ్య చేయండి, నేను కాదనం తల్లి. కానీ నేను చెప్పేదానికి మధ్యలో రావడం అనేటువంటి సముచితమైనటువంటి పద్ధతి అయితే కాదని నేను మనవి చేస్తా ఉన్నాను సోదరి. అయితే మీరు దయచేసి గమనించండి, ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కార్యకలాపాలు ఎంత హేతుబద్ధంగా, ఎంత శాస్త్రీయంగా, ఎటువంటి చట్టబద్ధతో కొనసాగాలి అనేటువంటిది మాత్రమే ప్రాథమికంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ప్రక్రియకు లోబడి రాజ్యాంగం పొందుపరిచిన అవకాశాలను పరిపూర్ణంగా వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి మండలి తరఫున మంత్రుల బృందం పనిచేస్తున్నదని మాత్రమే నేను మనవి చేస్తా ఉన్నాను. దీని నేపథ్యంలో భారత గణతంత్ర రాజ్యం ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత విస్తారమైనటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వాదించడం ద్వారా ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి సాధికారికమైన వనరులను సాధించుకునేటువంటి ఆస్కారం ఉంది. వీటిని గమనంలోకి తీసుకోమని చెప్పి నేను కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి, ఆ ప్రాంత ప్రజానీకాన్ని నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు, రాజకీయ పక్షాలకు నేను వినమ్రంగా మనవి చేస్తా ఉన్నాను.
ఈ ఉన్న చారిత్రక అవకాశం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి చైతన్యానికి, అభ్యున్నతికి మొట్టమొదట కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి ఉపకరిస్తుందనే వాస్తవాన్ని గుర్తించమని చెప్పి నేను పదే నేను వేడుకుంటా ఉన్నాను. ఈ వాస్తవాన్ని గమనించండి. చాలా దూరం కాలాతీతం అయిపోయింది, చాలా దూరం ప్రయాణించాం, ఇక కలిసి ఉండడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటిది కానే కాదు. అటువంటి నేపథ్యంలోనే భారత ప్రభుత్వం, భారత జాతీయ కాంగ్రెస్ ఒక విధానమైనటువంటి, ఒక శాస్త్రీయమైనటువంటి, ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక చర్యను చేపట్టింది, ముందడుగు వేస్తుంది. అందుబాటులో అతి విలువైన సమయం ఉంది. ఆ అందుబాటులో ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి దిశలోనే ముందుకు సాగుతా ఉన్నారు. నవంబర్ ఆఖరు నాటికి అన్ని రకాల అంతర్గత పనులన్నీ ముగుస్తాయి. దాని నేపథ్యంలో ఏర్పడేటువంటి ముసాయిదా బిల్లు పార్లమెంటు ముందుకు తీసుకుపోయేటువంటి క్రమం ఏర్పడుతుంది. పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరుగుతున్నటువంటి దిశలోనే రాష్ట్ర శాసనసభకు రావాల్సినటువంటి అంశం తప్పనిసరిగా బిల్లు రూపంలో వచ్చి అక్కడ కూడా సేకరించాల్సిన అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఇదంతా కూడా శాస్త్రీయంగా జరుగుతుంది తల్లి. ఇదే పద్ధతిలో ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ జరుగుతుంది. తెలుగు జాతికి 2 రాష్ట్రాలు శాస్త్రబద్ధంగా వస్తున్నటువంటి ఈ రచన స్వాగతించండి. దీని ద్వారా తెలుగు జాతి తరపున 2 రాష్ట్రాల వాదనకి ఎటువంటి బలం ఉందో దయచేసి అర్థం చేసుకోమని మనం చేస్తాం. ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అన్నది ఒకటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఫస్ట్ నుంచి కూడా అడిగేది ఏంటంటే క్లారిటీ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ విషయంలో కానీ దాని విషయంలో కానీ అనేకమైన విషయాల్లో క్లారిటీ లేక అటు ప్రాంత ప్రజల్లో కానీ, అటు నాయకుల్లో కానీ, ఇటు ప్రాంత ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ ఒక రకమైనటువంటి ఒక భయము, అనుమానాలు. అంటే బిల్లు వస్తుందా రాదా, వస్తే ఏ రూపంలో వస్తుంది అనేటటువంటి ఒక రకరకాల రాజకీయ పార్టీలకు రకరకాల వైఖరిని ఈరోజు తీసుకునేటటువంటి పరిస్థితి నిర్మాణం చేసిందంటే ఇంతవరకు అయినట్టు డిలే. ఇప్పుడు డిలే కాకూడదు. ఆనంద్ భాస్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాంట్లో వారు చెప్పినటువంటి పద్ధతిలో ఎక్కడ కూడా డిలే కాకుండా జరిగితే తప్పకుండా బిల్లు పార్లమెంటు ప్రవేశపెడతారు. కానీ సిడబ్ల్యూసీ తీసుకున్న తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాత ఇన్ని రోజులు గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్లో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రకరకాల మాట్లాడుతున్న సమయంలో మీ పార్టీ ఒక హైకమాండ్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయింది. అంటే ఇక్కడ ఎట్లుందంటే ఒక జాతీయ పార్టీగా మీరు పదే పదం వాడారు. జాతీయ కాంగ్రెస్ అనేది ఒక నేషనల్ ప్రభుత్వం, భారత జాతీయ పార్టీ. కానీ అదే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ యొక్క నాయకుడిని, 2 వైపుల నాయకుడిని కూడా మీరు దాన్ని సమన్వయం చేసి ఒకే వాణిలో మీరు పెట్టలేకపోయారు. అక్కడ జరుగుతున్నటువంటి సమ్మెకు సగము ఇంధనం పోస్తున్నది కూడా మీ నాయకులే. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఒక భాష మొన్న రికన్సైల్ అయ్యాడు, ఇది ఆఖరి నవంబర్ 1 అని చెప్పేసి. అంటే మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అటు ప్రాంతమైన రాజకీయ పార్టీలు, ఈ ప్రజలు రికన్సైల్ సిచ్యువేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. ఆర్టికల్ 3 ప్రకారం జరుగుతున్నటువంటి అసెంబ్లీకి రావడము, అసెంబ్లీ నుంచి మళ్ళీ పార్లమెంట్ పోవడము వేగంగా జరిగి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వారి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చి ఆ బిల్లు డ్రాఫ్ట్ చేసి, బిల్లు కూడా డ్రాఫ్ట్ రెడీ అయిందని చెప్పి లా మినిస్ట్రీ కూడా క్లియరెన్స్ కూడా అయిందని చెప్పడం జరిగింది. ఈ ఉంటే తప్పకుండా డిసెంబర్లో జరిగేటటువంటి ఒక వింటర్, అంటే డిసెంబర్ ముందు జరిగే పాసిబిలిటీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ దానికి బేషరతుగా సపోర్ట్ చేస్తామంటున్నాం. రాయల్ తెలంగాణ, ఒకవేళ రాయల్ తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు మీరు మద్దతు ఇస్తారా? మేము ఫస్ట్లో అంటున్నాము, ఈ రాష్ట్రాన్ని 9 జిల్లాల నుంచి హైదరాబాద్ ఒకటి 10వ జిల్లా, ఈ 9+1 హైదరాబాద్ కలిపి ఒక తెలంగాణ. దానికి నో లెస్ నో మోర్, దానికి ఎటువంటి ఒక దానికైతే బీజేపీ డిమాండ్ లేదు, మేము ఒప్పుకోకూడదు దానికి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు. మీ చర్చలో వచ్చి పాల్గొన్నందుకు శ్రావణ్ గారు, డాక్టర్ శ్రావణ్ గారు, మీరు మంచి విశ్లేషణ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ అండి. ఆనంద్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఢిల్లీ నుంచి మీరు లైవ్లోకి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను వివరించినందుకు. అలాగే అనురాధ్ గారు అండ్ సత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. సో రేపు జరగబోయేటువంటి కాంగ్రెస్ సమన్వయ